మెడికల్ విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. ఇది జగన్ ప్రభుత్వంలో అయ్యుంటే ఫ్రంట్ పేజీ బ్యానర్ అయ్యి జగన్ ప్రభుత్వ అసమర్థత, విడుదల రజని దుర్మార్గము, లేకపోతే మరో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చేతకాంతనం ఇట్లాంటివన్నీ రాసేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మనకిష్టమైనది కాబట్టి విద్యార్థులకి అన్యాయం జరుగుతున్న చిన్న వార్తగా అర్థం కాని హెడ్డింగ్తో డోలాయమానంలో పీజీ మెడికల్ విద్యార్థులు ఎవరి వల్ల అన్నటువంటిది మాత్రం లోపల వార్తలో చిన్న మొక్కగా రాసుకొచ్చారు. రాష్ట్రంలో పీజీ మెడికల్ ప్రవేశాలు పొందిన నాన్ సర్వీస్ కేటగిరీ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్రతిభ ఆధారంగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో సీటు సాధించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పీజీ మెడికల్ మొదటి విడత కౌన్సిలింగ్లో కూడా సీటు పొందిన వాళ్ళు 123 మంది ఉన్నారు. అంటే 2 చోట్ల సీట్లు వచ్చినాయి వీళ్ళకి. ఇక్కడ పీజీ మెడికల్ కౌన్సిలింగ్లో సీటు సాధించిన వాళ్ళు ఈ నెల 9లోగా చేరాలని విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చెప్తోంది, నోటిఫికేషన్ ఇచ్చింది. మరోవైపు ఆల్ ఇండియా కోటాలో సీటు సాధించి ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వని కారణంగా అక్కడ ఇక్కడ సీట్లు పొంది కూడా వీళ్ళు గాల్లో ఉన్నారు. తమ పిల్లల్ని ఎక్కడ చదివించాలో తల్లిదండ్రులకు